హలో అండి, చింతపండు పులిహోర చేద్దామా? ఫస్ట్ ఒక గ్లాసున్నర బియ్యం తీసుకొని నీట్గా వాష్ చేసుకొని అన్నం వండుకోవాలి. అన్నం పలుకుగా వండుకోవాలి. చూసారా, ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు అన్నం పలుకుగా వండుకొని దానిపైనుంచి కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేయటం వల్ల అన్నం అంటుకోకుండా ఇలా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాంట్లో వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. నానిన చింతపండుని ఇలా చేతులతో పిసుక్కొని గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పులిహోర పొడి తయారు చేసుకుందాం. ఒక చిన్న ప్యాన్లో 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ మిరియాలు వేసుకొని దూరగా వేయించుకోవాలి. మెంతులు రంగు మారిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని దింపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని ఈ పొడిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలో 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ, 1 స్పూన్ పసుపు వేసుకొని దీన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకొని మన చింతపండు గుజ్జు ఉంది కదా, అది కూడా పోసేసుకోవాలి. చింతపండు గుజ్జు కొంచెం తెరులుతున్నప్పుడు మన పొడి చేసి పెట్టుకున్న పులిహోర పొడి ఉంది కదా, అది కూడా వేసుకొని కొంచెం రాళ్ళ ఉప్పు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద దీన్నంతా దగ్గరికి మరిగించుకోవాలి. ఈ పులుసు మరగడానికి కనీసం 15 నుంచి 20 నిమిషాలు టైం పడుతుంది. సో నిదానంగా చిన్న మంట మీద మధ్య మధ్యలో కలుపుతూ ఇలా చిన్నగా ఉడికించుకోవాలి. ఈ పులుసు ఉడుకుతున్నంతసేపు ఇల్లంతా మంచి సువాసన వస్తుంది. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు పులుసు ఈ రంగులోకి రావాలి. అప్పుడు పర్ఫెక్ట్గా ఉడికినట్లు. ఇప్పుడు మనం వండి పెట్టుకున్న అన్నంలో ఈ పులుసుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ పులిహోర రంగు అనేది చింతపండుని బట్టి బేస్ అయి ఉంటుంది. కొత్త చింతపండు అయితే పులిహోర రంగు కొంచెం తెల్లగా ఉంటుంది. అదే పాత చింతపండు అయితే ఇంకొంచెం నల్లగా ఉంటుంది. అంతేకాని రుచిలో మాత్రం ఏమాత్రం మార్పు ఉండదు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మన దేవాలయాల్లో ఈ పులిహోరనే ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ఒకసారి ఈ ప్రసాదం పులిహోరని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.